దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే 119వ కీర్తన 175వ వచనము. భక్తుడు ఈ రీతిగా అంటూ ఉన్నాడు, నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. ఎంత చక్కని మాట అండి. దేవుడితో అంటున్నాడు, నీవు నన్ను బ్రతికించినట్లయితే నేను నిన్ను స్తుతిస్తాను అంటున్నాడు. అంతేకాదు, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. భక్తుని బ్రతికించాలంట. ఆయన బ్రతికించినప్పుడు దేవుని నామాన్ని స్తుతిస్తాడంట. అలాగనే దేవుని యొక్క నామాన్ని, దేవుని కూడా ఆయన హెచ్చింపజేస్తూ ఉంటాడంట. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప నమ్మకము ఆ భక్తుల్లో ఉంది. ఖచ్చితంగా నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు, నేను ఆయనని హెచ్చిస్తాను, ఆయన నామాన్ని నేను స్తుతిస్తాను అనేటటువంటి నమ్మకంతో ఆయన ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 148వ కీర్తన 1వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, యవనులు, కన్యకలు, వృద్ధులు, బాలులు అందరూ కూడా యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము. దేవుని బిడ్డలారా, ఆయన నామము మహోన్నతమైన నామము గనుక ఈ మహోన్నతమైన నామము పైన ఆ వ్యక్తి నమ్మకం ఉంచి, నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించేదను, నీ నామాన్ని నేను హెచ్చింపజేసేదను అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాట, సజీవంగానే ఉన్నారా? సజీవ సంఖ్యలోనే ఉన్నారా? మీరు సజీవంగా ఉన్నట్లయితే దేవుని మందిరానికి వెళ్ళి దేవుని నామాన్ని స్తుతించండి. కుటుంబ సమేతంగా వెళ్ళి దేవుని నామాన్ని హెచ్చింపజేయండి. దేవుని మహోన్నతమైన నామాన్ని కొనియాడండి. దేవుని బిడ్డరా, ఎప్పుడైతే మీరు ఆయన నామాన్ని కొనియాడుతారో, హెచ్చింపజేస్తారో, ఆయన స్తుతిస్తారో, ఆరాధన చేస్తారో, మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఆ వ్యక్తి అంటున్నాడు, నీవు నన్ను బ్రతికింపుము. అలాగునే దేవుడు ఆ వ్యక్తిని బ్రతికింపజేసి ఉన్నాడు. కాబట్టి సజీవులే కదా నిన్ను స్తుతించుదురు అనే మాట నెరవేరింది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు సజీవంగా ఉన్నావు కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ. దేవుని బిడ్డలారా, 115వ కీర్తన 18వ వచనంలో, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము, యెహోవాను స్తుతించుడి అని చెప్తున్నాడు. వారి జీవితంలో దేవుడు చేసిన మేలు కావచ్చు, ఉపకారములు కావచ్చు, మరి ఏదైనా సరే, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాని స్తుతించేద్దాము అంటూ ఉన్నాడు. ఎంత చక్కని మాట అండి. అదే మాట యోబు గ్రంథంలో యోబు ఎంత చక్కగా అన్నాడంటే, యోబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనంలో వాక్యం రీతిగా ఉంది, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవుని బిడ్డలారా, అలాంటి భక్తి నువ్వు చేయగలుగుతావా? అలాంటి మాట నువ్వు అనగలుగుతావా? ఆ రీతిగా దేవుని స్తుతించగలుగుతావా? యెహోవా ఇస్తాడు, యెహోవా ఆశీర్వదిస్తాడు, యెహోవా కూడా అవసరం వస్తే నీ దగ్గర నుండి అవన్నీ కూడా తీసివేస్తాడు. అలా తీసివేశాడు కదా అని చెప్పేసి ఆయన ఊరికనే ఉండడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే ఆయన నామాన్ని హెచ్చించి, ఆయన నామాన్ని కొనియాడుతూ, ఆయన సన్నిధానంలో భయం భక్తి కలిగి జీవిస్తావో, తీసివేసిన దానికంటే రెండంతలుగా దేవుడు ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, అలాంటి ఆశీర్వాదం ఇవ్వడానికి నీ దగ్గర ఉన్నవి కూడా దేవుడు తీసివేస్తూ ఉంటాడు. ఆయన ప్రణాళిక ఒకటి ఉంది నీ ఎడల, ఆయన చిత్తము నీ కుటుంబం ఎడల, నీ ఎడల ఒకటి ఉంది కాబట్టే ఆ రీతిగా ఆయన కార్యం జరిగిస్తాడు. అది తెలుసుకున్న యోబు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, ఎంత చక్కని మాట. ఈ దినమున మీరు కూడా దేవుని మందిరానికి వెళ్ళండి. మీకు ఆశీర్వాదం రాకపోవచ్చు, కష్టంలో ఉన్నారు కావచ్చు, నష్టంలో, ఇబ్బందులు, ఇరుకులో ఉన్నారు కావచ్చు. మా పరిస్థితి ఏంటిది? మేము ఇన్ని దినాలు మేము దేవుడిని స్తుతిస్తున్నాము, దేవుడిని నమ్ముకున్నాము, అయినను మా పరిస్థితి అలాగే ఉంది అని చెప్పి మీరు అనుకున్నారు కావచ్చు. కానీ ఈ దినమున దేవుని మందిరానికి వెళ్ళండి. దేవుడు మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. అంతేకాదు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 113వ కీర్తనలో వాక్యం ఈ రీతిగా ఉంది, యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. దేవుని బిడ్డలారా, యెహోవా నామము స్తుతి నొందదగినది కనుక స్తుతి నొందదగినటువంటి యెహోవా నామాన్ని మీరు స్తుతించినట్లయితే మీ జీవితంలో ఎన్నడూ ఎరగని ఆశీర్వాదములు దేవుడు ఈ యొక్క నెలలో మీకు కలగజేయబోతూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఈ దినమున 115వ కీర్తన 13వ వచనంలో వాక్యం రీతిగా ఉంది,
పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండారుగా ఆశీర్వదించును గాక.